వెరీ గుడ్ మార్నింగ్ అండి. వైఎస్ షర్మిల ధాటికి తట్టుకోలేక వైసీపీ రకరకాలుగా ఎదురుదాడి చేయడానికి ట్రై చేస్తోందండి. ఆవిడ మీద నానా రకాలుగా పర్సనల్గా ఆమె వ్యక్తిత్వం మీద అటాక్ చేస్తున్నారు. అది పక్కన పెడితే రాజకీయంగా ఎట్లా ఎదుర్కోవాలి అనే విషయం అర్థం కావడం లేదు వైఎస్ఆర్సీపీకి. ఈ నేపథ్యంలో తాజాగా ఒక కొత్త ఫేక్ ప్రచారానికి తెరదీశారు. అదేమిటంటే వైఎస్ షర్మిల గారు జగన్మోహన్ రెడ్డి గారు జైల్లో ఉండగా ముఖ్యమంత్రి పదవి కోసం ట్రై చేశారట. అది ఇప్పుడు వైసీపీ చేస్తున్న ప్రచారం. దీనిని వైసీపీ అనుకూల మీడియాలో, అనుకూల యూట్యూబ్ ఛానళ్లలో, అనుకూల వ్యాఖ్యాతల చేత మాట్లాడిస్తున్నారండి. ఏమిటి వాళ్ళు చేసిన ఆరోపణ ఏంటంటే, జగన్మోహన్ రెడ్డి గారు అప్పట్లో జైల్లో ఉన్నారు కదా, 2011లో జైల్లో ఉన్న టైంలో మొత్తం వైఎస్ ఫ్యామిలీ అంతా కట్టకట్టుకొని ఢిల్లీ వెళ్ళి అక్కడ సోనియా గాంధీ గారిని కలిశారండి. కలిసి మా జగన్మోహన్ రెడ్డిని విడిచిపెట్టండి, మేము మీకు అనుకూలంగా ఉంటాం, ఇట్లాంటివేవో వాళ్ళు అడగాల్సినవి అడిగారు. ఆ టైంలో షర్మిల గారి భర్త ఈ బ్రదర్ అనిల్ కుమార్ అనే ఆయన వెళ్ళి సోనియా గాంధీ గారిని కలిసి, మీరు ఆ జగన్మోహన్ రెడ్డి గారికి బెయిల్ ఇవ్వద్దు, బెయిల్ ఇప్పించొద్దు, ఇప్పించకుండా ఆయన జైల్లోనే ఉంచి మా షర్మిలారెడ్డిని ముఖ్యమంత్రి చేయండి, ఆంధ్రప్రదేశ్లో మొత్తం మేమంతా చూసుకుంటాము, అప్పుడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ కదా, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో కాంగ్రెస్ పార్టీ వ్యవహారాలని మేము చూసుకుంటాము, మేము నడిపిస్తాము అని చెప్పి ఈ బ్రదర్ అనిల్ కుమార్ అని ఆయన అడిగాడు అని చెప్పి వైసీపీ వాళ్ళు వాళ్ళ యొక్క సోషల్ మీడియా, వాళ్ళ అనుకూల వ్యాఖ్యాతలు, వాళ్ళ అనుకూల యూట్యూబ్ ఛానల్లో ఇంటర్వ్యూల ద్వారా చెప్పించిన మాటలండి ఇవి. దీని మీద నిన్న షర్మిల గారు రియాక్ట్ అయ్యారు. ఎక్కడ? కడపలోనే, ఇంకెక్కడో కాదు. ఆవిడ నిన్న మాట్లాడిన మాటలు ఇంకా చాలా కఠినంగా ఉన్నాయండి. అంటే ఇక ఏం పీక్కుంటావు నువ్వు అనే మాట కూడా వాడారు. అంటే నా మీద వ్యక్తిగతంగా చాలా మరి అటాక్ చేస్తున్నారు, పర్సనల్గా టార్గెట్ చేసి. అందరూ తెలుసు సోషల్ మీడియాలో, అవన్నీ మనం మాట్లాడలేం, ఆ స్థాయిలో ఉన్నాయి ఆ బూతులన్నీ. అవన్నీ కూడా వైసీపీ అనుకూల వ్యక్తులు, వైసీపీలో ఉన్నటువంటి పెద్దలు, అంటే జగన్మోహన్ రెడ్డి గారికో భారతీ రెడ్డి గారికో అభిమానం అని చెప్పుకునేవాళ్ళు, ఇట్లాంటి వాళ్ళు చేస్తున్నారు. ఈ నేపథ్యంలో ఆవిడ, నేను వైఎస్ షర్మిలారెడ్డినే, మీరు నన్ను రెడ్డి కాదంటే కుదరదు, నేను వైఎస్ కూతుర్నే, వైఎస్ ఎక్కడైతే పుట్టాడో అదే గవర్నమెంట్ హాస్పిటల్లో నేను కూడా పుట్టాను, ఇది నా పుట్టిన ఇల్లు, మీరు కాదంటే నేను వైఎస్ షర్మిలారెడ్డి కాకుండా పోను అని చెప్పి ఇట్లాంటి మాటలన్నీ కూడా మాట్లాడిందండి. అయితే అందులో కీలకమైంది ఇంతకుముందు చెప్పినట్టు ఈ అభియోగం అన్నమాట. ఏంటి? ముఖ్యమంత్రి పదవి చైర్ మీద షర్మిలారెడ్డి కన్నేసింది ఎప్పటి నుంచో, 2011 నుంచే అనేది. దాని మీద కూడా ఆవిడ మాట్లాడి దీనికట్ట ఒక చిన్న ట్విస్ట్ కూడా ఇచ్చారు. కొంచెం మరి నమ్మకం కలిగించాలంటే కొన్ని పేర్లు చెప్పాలి కదా, అందులో వీళ్ళు చాలా నేర్పరులు కదా. సో ఏం చేశారంటే, ప్రణబ్ ముఖర్జీ గారు ఈ మాట చెప్పినట్టుగా ఎవరో ఒక వ్యక్తి చేత, ఈ వైసీపీ అనుకూల వ్యాఖ్యాత చేత చెప్పించారండి. ప్రణబ్ ముఖర్జీ గారు అన్నారట, ఏమిటి, ఇదిగో ఈ షర్మిల గారు అప్పుడు వచ్చి సోనియామ్మని కలిసి ఇట్లా అడిగారు, అంటే షర్మిల గారు కాదు, షర్మిల గారి తరఫున ఆవిడ భర్త బ్రదర్ అనిల్ కుమార్ వచ్చి అడిగారు అని. దాని మీద ఆవిడ రెస్పాండ్ అవుతే ఏం చెప్పిందంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ ప్రణబ్ ముఖర్జీ గారి పేరును లాగారు ఇందులోకి, ఆయన ఇప్పుడు బతికిలేడు కాబట్టి ఆయన మీరు చెప్పిన మాటలు ఖండించలేడు అనేటువంటి ధైర్యం మీది ఒకటి. రెండవది, అసలు బ్రదర్ అనిల్ కుమార్ ఆయన విడిగా ఎట్లా వెళ్తాడు, ఎట్లా వెళ్ళడానికి సాధ్యం, సోనియా గాంధీ గారిని కలవడం ఎట్లా సాధ్యం, వెళ్ళింది అందరూ కలిసి. యాక్చువల్ ఇంకా స్పష్టంగా ఆవిడ ఏం చెప్పిందంటే, మా వదినమ్మ భారతీ రెడ్డితో కలిసి మా ఆయన అనిల్ కుమార్ వెళ్ళాడు. మరి వైఎస్ భారతీ రెడ్డి గారు ఎదుటే అడిగాడా అనిల్ కుమారు, ఇదిగో మా షర్మిలని మీరు ముఖ్యమంత్రి చేయండి అని? ఇటువంటి అబద్ధాలు చెబుతారా మీరు, ఆ మాట భారతీ రెడ్డితో చెప్పిస్తారా అని కూడా అడిగిందండి. ఆ మాట చెప్పించండి, ఇట్లా అనిల్ కుమార్ అడిగాడు షర్మిల ముఖ్యమంత్రి చేయమని అని. దాంతోపాటు ఇక్కడ మనం గమనించాల్సిన విషయం ఒకటి ఉందండి. అదేంటంటే, ఒకవేళ ఇది నిజమే కనుక అయితే 2011లోనే మరి ఈ షర్మిల గారు ముఖ్యమంత్రి కుర్చీ మీద కన్నేస్తే, మరి ఎందుకని జగన్మోహన్ రెడ్డి గారు ఆవిడ చేత పాదయాత్ర చేయించారు ఆవిడ జైల్లో ఉన్నప్పుడు? మరి అని తెలిసే ఉంటుంది కదా, భారతీ రెడ్డి గారు చెప్పుంటారు కదా వాళ్ళు ముఖ్యమంత్రి సీట్ కోసం ప్రయత్నిస్తున్నారు అని. 2019 వరకు ఎందుకు పక్కన పెట్టుకున్నాడు? 2019 ఎన్నికల్లో అనిల్ కుమార్ ఎందుకు ప్రచారం చేశాడు, షర్మిల ఎందుకు ప్రచారం చేసింది? తర్వాత ఈ ఎన్నికల్లో విజయం సాధించిన తర్వాత కూడానండి, ఈ బ్రదర్ అనిల్ కుమారు కొన్ని వాళ్ళ సమావేశాల్లో ఆ క్రిస్టియన్ మత
ప్రచార సమావేశాల్లో కొన్నిట్లో మాట్లాడుతూ ఆయనకి 151 సీట్లు వచ్చినాయి కదా, అది నా కారు నంబర్ కూడా, ఇది దేవుడి నిర్ణయం, ఇట్లాంటివన్నీ మాట్లాడాడు అనిల్ కుమార్ కూడా. మరి మీకు అనుకూలంగా ఎందుకు మాట్లాడేటప్పుడు మీరు ఎందుకు అసలు పక్కన పెట్టుకున్నారు 2019 వరకు? ఎప్పుడో 2011లో కనుక నిజంగానే షర్మిలారెడ్డి గారు ముఖ్యమంత్రి కుర్చీ మీద కన్నేసి, ఆయన భర్త కూడా కన్నేసి, అనిల్ కుమార్ నేరుగా సోనియా గాంధీ గారి అపాయింట్మెంట్ తీసుకొని ఆవిడని కనుక అడిగుంటే మా ఆవిడని ముఖ్యమంత్రి చేయండి అని, ఈయన ఎందుకు పక్కన పెట్టుకున్నారు వీళ్ళు? ఎందుకు గ్రూప్ ఫోటోలు తీసుకున్నారు 2019 వరకు అనేది ఒక ప్రశ్న. రెండవది, సాక్షిలో కూడా ఇష్టారాజ్యంగా రాయిస్తున్నారు కదా ఈ మధ్య, దాని మీద కూడా రియాక్ట్ అయిందండి షర్మిల. సాక్షిలో భాగం నాదే అని స్పష్టంగా చెప్పింది. అది మా నాన్న చెప్పిన మాట, వైఎస్ రాజశేఖర రెడ్డి చెప్పిన మాట, నాకు సగం వాటా ఉన్నటువంటి సాక్షి పత్రికలోనే, సాక్షి మీడియాలోనే మీరు ఇష్టారాజ్యంగా నా మీద రాయిస్తున్నారు అని ఇంకొక మాట చెప్పింది. అదేంటంటే, తెలంగాణలో ఈవిడ వైఎస్ఆర్ టీపీ అని పెట్టి కొన్నాళ్ళు మరి పార్టీ నడిపింది కదా, ఆ సందర్భంగా ఆవిడతోటి కొంతమంది కలిసి నడిచారు. వాళ్ళందరికీ ఇప్పుడు ఈ మధ్యకాలంలో మన వైఎస్ఆర్సీపీ వాళ్ళు ఫోన్లు చేసి, సాక్షి ద్వారా ఫోన్లు చేయించి వాళ్ళందరినీ పిలిపించి సాక్షికి కూర్చోబెట్టి నా మీద విమర్శలు చేయిస్తున్నారు, రకరకాల జోకర్లు అనే మాట పడింది ఆవిడ. ఈ జోకర్లు చాలామందిని పిలిపించి వాళ్ళ చేత మాట్లాడిస్తున్నారు రకరకాలుగా. దాంతో నేనేమి భయపడను అంది. నా మీద వ్యక్తిగతంగా టార్గెట్ చేస్తే నేనేమి భయపడను, ఏం పీక్కుంటారో పీక్కోండి అనే మాట కూడా పడిందంటే ఆవిడ. అది మామూలు విషయం కాదు, ఉచ్చం నీచం లేకుండా తిట్టిస్తున్నారు అంది. సో ఇక ఏమన్నారంటే, ఇది నో హోల్డ్స్ బార్డ్ వార్ అండి ఇద్దరి మధ్య. ఇక ఎక్కడా కూడా వాళ్ళు ఆగడం లేదు, ఈవిడ ఆగడం లేదు. షర్మిలారెడ్డి అయితే అసలు మామూలుగా మాట్లాడలా. నిన్న మాట్లాడిన వాటిల్లో చాలా పొలిటికల్ అంశాలు కూడా ఉన్నాయి. కడపలో కూర్చొని మాట్లాడింది కదా, కడపలో అసలు స్టీల్ ప్లాంట్ గురించి ఏమైనా చేసావా నువ్వు లాంటి దగ్గర నుంచి మొదలుకొని అన్ని విషయాలు మాట్లాడి, నేను ఈ రకమైన పొలిటికల్ ఇష్యూస్ రైజ్ చేస్తే వాటికి సమాధానం చెప్పకుండా పర్సనల్గా నా మీద ఎట్లా అటాక్ చేస్తారు మీరు, ఎందుకంటే మీ దగ్గర ఆన్సర్స్ లేవు కాబట్టి. ఈ రకంగా షర్మిల దెబ్బకి నిజంగానే విలవిల్లాడిపోతున్నారండి. అసలు ఏం చేయాలో అర్థం కాక. అందుకని కొత్త కథనం ఒకటి మొదలుపెట్టారు, ఆవిడ ముఖ్యమంత్రి పదవి కోసం ట్రై చేసింది అని. కానీ అదేమీ అతకడంలా ఎక్కడ. ముఖ్యమంత్రి పదవి కోసం ఆవిడ నిజంగా కనుక ట్రై చేసి ఉంటే మరి ఆనాడే దూరం పెట్టాల్సింది కదా. అది దూరం పెట్టలేదు అంటే మీరు చెప్తున్నది పచ్చి అబద్ధం. ఎంతమంది స్పాన్సర్డ్ వ్యాఖ్యాతలు తీసుకొచ్చి చెప్పించినా కూడా అది అన్వయం కుదరడం అలా అక్కడ ఎక్కడ కూడా. నిన్న ఈ వివేకానంద రెడ్డి గారి కుమార్తె సునీత కూడా ఈవిడ వెంట ఉన్నదండి. ఇడుపులపాయికి వెళ్ళింది కదా ఆవిడ, అక్కడ ఈవిడ కూడా కలిసి ఉంది. సో ఈ సునీత గారు చేరతారని, సునీత గారు అమ్మగారు సౌభాగ్యమ్మ ఆవిడని కడప ఎంపీగానో ఎమ్మెల్యేగానో పోటీ చేస్తారని, ఎంపీగా అనుకుంటాను పోటీ చేస్తారని ఏదో వార్తలు వస్తున్నాయి. సో మొత్తానికి ఇదంతా కూడా ఒక పెద్ద ఫ్యామిలీ డ్రామా లాగా తయారైందండి.